హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో రీసెంట్‌గా యూఎస్‌లో జరిగినటువంటి ఒక 2 ఇన్సిడెంట్స్ గురించి అయితే మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం లైటింగ్ అటు ఇటుగా ఉంది. సో, కొంచెం అడ్జస్ట్ అవ్వండి వీడియోని. అండ్ ఎవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. సో, చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేరు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. సో, మీరు అలా చేసుకోవడం వల్ల నాకు కొంచెం హెల్ప్ అవుతది. నా ఛానెల్ కొంచెం మంచిగా గ్రోత్ అవుతది. సో, ఇంత రీసెంట్‌గా బాగా మనం వింటూ ఉన్నటువంటి టాపిక్ ఒక 2 అయితే ఉన్నాయి. అండ్ ఒకటి మాత్రం ఈరోజు మార్నింగ్ నుంచి అమెరికన్ న్యూస్ ఛానెళ్లలో యూఎస్‌లో బాగా హల్చల్ చేస్తున్నటువంటి ఒక టాపిక్. మనకు తెలుసు యూఎస్‌కి చాలామంది ఇల్లీగల్‌గా యూఎస్ వస్తూ ఉంటారు. చాలా వరకు మన సౌత్ ఇండియన్స్ ఎక్కువ రాకున్నా కూడా యూఎస్‌కి నార్త్ ఇండియన్స్ ఎక్కువ మంది ఇల్లీగల్‌గా వస్తూ ఉంటారు. సౌత్ ఇండియన్స్ చాలా తక్కువ మంది, చాలా రేర్‌గా చూస్తూ ఉంటాం మనము. ఎక్కువగా నార్త్ ఇండియన్సే. మనం ఫ్యాక్ట్స్ ప్రకారం బయట చూస్తున్నా కూడా నార్త్ ఇండియన్స్‌కి ఎక్కువ వస్తూ ఉంటారు యూఎస్‌కి. అందులోపల ఈరోజు ఒకతను ట్రక్ డ్రైవర్‌గా నడుపుతూ ఇల్లీగల్‌గా యూఎస్‌కి వచ్చేసి ట్రక్ డ్రైవర్‌గా వర్క్ చేస్తున్నది అతను. అతను ట్రక్కుని సరిగ్గా నడపకపోవడం వలన ఒక ముగ్గురు ఆన్ ద స్పాట్‌లో చనిపోవడం జరిగింది. అది మార్నింగ్ నుంచి యూఎస్‌లో వినిపిస్తున్నటువంటి న్యూస్. నార్మల్‌గా యాక్సిడెంట్స్ అనేవి అవుతూనే ఉంటాయి కదా! ఇంక దాని గురించి ఎందుకు అంత పెద్దగా మార్నింగ్ నుంచి వినిపిస్తూ ఉంది అనంటే, ఏంటంటే విషయంలోకెళ్ళినట్లయితే అతని యొక్క పేరొచ్చేసి హర్జేందర్ సింగ్. 2018లో అలా ఇల్లీగల్‌గా యూఎస్‌కి వస్తున్నప్పుడు ఒక చోట పట్టుపడ్డారంట. ఐ థింక్ కాలిఫోర్నియానో ఎక్కడనో పట్టుపడినప్పుడు అతను నాకు ఇండియాలో థ్రెట్ ఉంది. సో, నేను ఆ కంట్రీకి వెళ్ళను అని జెప్పేసి అదే అసైలియం తీసుకోవడం అని అంటారు చూసారా? అలా చేసి ఇంకా యూఎస్‌లో ఉండిపోయి యూఎస్‌లో ఇల్లీగల్‌గా జాబ్ సంపాదించేసి అండ్ ఇల్లీగల్‌గా ఐ మీన్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే పొందారు అని జెప్పేసి. అండ్ చాలామంది కొంతమందేంటంటే ఇండియా కాదు వేరే కంట్రీ ఏదో చెప్తున్నారులెండి గానీ అమెరికన్ న్యూస్‌లో కానియండి అండ్ యాస్ పర్ ఫ్యాక్ట్స్ ప్రకారం అయితే ఇప్పటివరకైతే అతను ఇండియా అనేసే. అండ్ ఇక్కడ చాలా వరకు ఏంటంటే అసలు వేరే కంట్రీ నుంచి ఇల్లీగల్‌గా అసలు యూఎస్‌లోకి ఎలా వస్తున్నారు? అండ్ యూఎస్ లోపల అసలు ఎలా జాబ్స్ పొందుతున్నారు? అండ్ ఒక ట్రక్ డ్రైవర్ అసలు అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఎలా వచ్చింది? మెయిన్‌లీ అదన్నట్టు అమెరికన్ న్యూస్‌లలో ఎక్కువగా వినిపించేది ఇల్లీగల్‌గా వేరే కంట్రీస్ నుంచి వచ్చేసి ఇక్కడ ట్రక్ డ్రైవర్‌గా అది కూడా 18 వీల్ ట్రక్ అన్నట్టు అతను నడిపేది. సో, అది. అండ్ అక్కడ సైన్స్ ఉంటాయి కదా! అంటే మనము ట్రావెల్ చేసేటప్పుడు అటు నుంచి యూటర్న్ తీసుకోకూడదు అనేటటువంటి సైన్ దగ్గర నుంచి అతను యూటర్న్ తీసుకున్నాడు. సో, ఆ ట్రక్కుని ఇట్లా యూటర్న్ తీసుకున్నటువంటి టైంలో బ్యాక్ సైడ్ 18 వీలర్‌ది కదా! అటు నుంచి ఒక కార్ ఫాస్ట్‌గా నార్మల్‌గా ఆ స్పీడ్‌ని మెయింటైన్ చేస్తూ వస్తున్నటువంటి ఆ కారు బ్యాక్ సైడ్ వీల్స్‌లోకి పడిపోయి ఆన్ ది స్పాట్‌లోనే 3 మెంబర్స్ అయితే చనిపోయారు. సో, అందువల్లన అండ్ ఆ తర్వాత అతను పెద్దగా రిగ్రెట్‌గా కూడా ఫీల్ అవ్వట్లేదు. అయ్యో! పాపం నా వల్లనే ఇలా జరిగిందని కూడా ఫీల్ అవ్వట్లేదు అని చెప్పేసి న్యూస్‌లలో చెప్తున్నారన్నట్లు. అండ్ కావాలంటే మీకు వీడియోస్ దొరుకుతాయి అక్కడ కూడా చూడొచ్చు. అండ్ ఎవరైతే ఆ ట్రక్ డ్రైవర్‌గా పెట్టుకున్నటువంటి కంపెనీ ఉంటదో సో, దానిని కూడా సీజ్ చేస్తామని చెప్పేసి. ఎందుకంటే ఇట్లా ఇల్లీగల్‌గా వచ్చిన వాళ్ళకి ఎలా జాబ్స్ ఇస్తున్నారు అని చెప్పేసి. అండ్ అతనిని చాలా వరకు క్వెషన్ చేశారంట. అతనికసలు ఇంగ్లీష్ ఏమి కూడా అర్థం రావట్లేదు. ఏమి కూడా మాట్లాడలేకపోతున్నారు. అండ్ ఇక్కడ అమెరికాలో డ్రైవింగ్ లైసెన్స్ రావాలి అంటే ఫస్ట్ మనకి ఎగ్జామ్ రాయాల్సిందుంటది. సో, ఆ ఎగ్జామ్ అసలు ఎలా పాస్ అయ్యారు? అసలు ఎగ్జామ్‌కి ఎలా అటెండ్ అయ్యారు? అది కూడా లేదు. అంటే ఐ మీన్ ఇల్లీగల్‌గా వచ్చింది అని చెప్పేసి అతనికి డ్రైవింగ్ లైసెన్స్. అండ్ ఆ సైన్స్ ఉంటాయి కదా! అంటే మనము యూటర్న్ ఎక్కడ తీసుకోకూడదు. అలాంటి సైన్స్ ఏవైనా చూపించినా కూడా 1 ఆర్ 2 వాటికి మాత్రమే ఆన్సర్ చేశాడంట. రిమైనింగ్ వాటికి వేటికి కూడా ఆన్సర్ చేయలేదంట. ఈవెన్ వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ గురించి, ట్రాఫిక్ గురించి ఏమన్నా క్వెషన్స్ ఐ మీన్ డ్రైవింగ్ లైసెన్స్ గురించి క్వెషన్స్ అడుగుతున్నా కూడా వాటికి కూడా ప్రాపర్ ఆన్సర్‌లు లేదంట. ఓన్లీ 1 ఆర్ 2 వాటికి మాత్రమే ఆన్సర్ చేయగలిగాడంట. అది కూడా అటు ఇటు మీద. అంటే అతనికి ఇల్లీగల్‌గా డ్రైవింగ్ లైసెన్స్ ఎలా వచ్చింది అని దీని మీద నుంచి మార్నింగ్ నుంచి మనం వింటున్నటువంటి న్యూస్. అండ్ యూఎస్‌లో ఒక్కసారంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ గనుక జరిగిందనుకోండి, ఇది మాత్రం ఇతనిది కంప్లీట్‌లీ మిస్టేక్ అన్నట్లు. ఎందుకంటే అక్కడ సైన్ అటువైపు యూటర్న్ తీయకూడదు అనే ఉన్న చోట ఇతను యూటర్న్ తీసి అది కూడా 18 వీలర్ ఉన్నటువంటి పెద్ద ట్రక్. అలాంటప్పుడు పాపం బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నటువంటి వెహికల్ అందులోపలికి వెళ్ళిపోయి 3 మెంబర్స్ ఆన్ ది స్పాట్‌లో చనిపోయారు. అది మాత్రం చాలా ఆ ఇన్సిడెంట్ చూస్తేనే చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ అమెరికన్ న్యూస్‌లో వాళ్ళేంటంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కూడా అతనసలు మినిమమ్ రిగ్రెట్ కూడా ఫీల్ అవ్వట్లేదు. అతను ఇండియా నుంచి వచ్చాడంట. ఇండియా నుంచి అనేసి ఉదయం నుంచి వినిపిస్తూనే ఉంది కంటిన్యూ‌గా. అండ్ ఒక్కరు ఇద్దరు చేసినటువంటి మిస్టేక్స్ వలన ఆల్‌మోస్ట్ కంట్రీ మీదనే కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ అనేది వస్తూ ఉంటది. మనకి మోస్ట్‌లీ మన ఇండియా నుంచి ఇక్కడికొచ్చేవాళ్ళు 90% హార్డ్ వర్కర్సే ఉంటారు. ఒక 10% మాత్రమే అంటే ఈవెన్ వాళ్ళు హార్డ్ వర్క్ చేసినా కూడా ఇల్లీగల్‌గా వచ్చి ఇక్కడ చేస్తుంటారు కాబట్టి అది ఆబ్వియస్‌లీ మిస్టేకే.
సో, అదైతే ఒకటి మార్నింగ్ నుంచి మనం వింటున్నటువంటిది. అండ్ రీసెంట్‌గానే ఒక మాస్టర్స్ స్టూడెంట్ ఒక అమ్మాయి గూడా ఆ అమ్మాయి పేరు శ్రీజ అనుకుంటాను. నాకు పేరు సరిగ్గా ఐడియా లేదు. పాపం ఆ అమ్మాయి గూడా యాక్సిడెంట్‌లో చనిపోయారు. హ్మ్. ఐ థింక్ మాస్టర్స్ కంప్లీట్ అయ్యింది అని అనుకుంటాను. సో, ఇక్కడ రోడ్డు యాక్సిడెంట్స్ ఇలాంటి ఒక్కసారి అవుతే ఇంకా బ్రతకడం అనేది చాలా గూడా కష్టం. నేనేమంటానంటే ఎవరినైనా కూడా ఇన్స్యూరెన్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. అండ్ కొంతమంది అంటూ ఉంటారు. అంటే మనము చనిపోతే ఇండియాకి ఎలా వెళ్తది బాడీ అని జెప్పేసి. యూఎస్‌లో కొన్ని గో ఫన్ త్రూ అని జెప్పేసి ఇట్లా ఫండ్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. మన ఇండియన్ ఆర్గనైజేషన్స్ అవి ఇవి ఉంటాయి కదా! సో, వాళ్ళు కొంచెం మనీ డొనేట్ చేసి అలా మన యొక్క బాడీనైతే ఇండియాకి వెళ్ళాల్సిందుంటది. అలా తీసుకెళ్తూ ఉంటారు. ఇంకొక ఇన్సిడెంట్ వచ్చేసి చాలామంది పేరెంట్స్‌ని యూఎస్‌కి తీసుకొచ్చుకుంటారు. ఐ థింక్ అది యూఎస్‌లోనో, లేకపోతే యూకేలోనో, లేకపోతే కెనడాలోనో కొంచెం వేరే కంట్రీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ నేను చెప్పేది. వాళ్ళ ఒక ఫాదర్ అనుకుంటాను. అతను పాపం వచ్చేసి పార్కులో కూర్చొని ఫోటోస్, వీడియోస్ తీస్తున్నాడంట. ఐ మీన్ మరి వీడియో కాలే మాట్లాడుతున్నాడా? లేకపోతే పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ యొక్క ఫోటోస్ తీసాడా? పిల్లలు చూడడానికి బాగున్నారని చెప్పేసి వాటెవర్ ఇట్ ఈస్. అందువలన అతని మీదైతే ఆల్మోస్ట్ చాలామంది కోప్పడడము, అతనేమో సారీ అది ఇది అని చెప్పేసి వాళ్ళని బతిమలాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నేనేం చేయగలను? నేనేం చేయలేదు కదా! అని చెప్పేసి. సో, నేను ఎవరైనా కూడా పేరెంట్స్ అంటే కొత్తగా వచ్చారు అనుకోండి, అంటే పబ్లిక్ ప్లేస్ లోపల ఫోటోస్, వీడియోస్ తీసుకోకూడదు అనేదైతే రూల్ ఏం రాదు. మన ఇష్టం మనం తీసుకోవచ్చు. కాకపోతే అది మన పిల్లలైతే ఓకే. బట్ పక్క వాళ్ళ పిల్లలైతే అది కరెక్ట్ కాదన్నట్లు ఇక్కడ. అంటే పిల్లలు చూడడానికి ముద్దుగా ఉన్నారు కదా! అని చెప్పేసి గాని, అలా కూడా మనమైతే ఫోటోస్ అయితే తీసుకోకూడదు. ఈవెన్ యూఎస్‌లో స్కూల్ లోపల మనకి ఫస్ట్ ఫార్మ్ మనం ఫిల్ చేసేది ఉంటది కదా! అప్పుడు వాళ్ళు మనల్ని క్వెషన్ కూడా చేస్తారు. అంటే మేము ఏదైనా అంటే స్కూల్‌కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ లోపల కానియండి అక్కడ మీ పిల్లల యొక్క ఫోటోస్ వేయొచ్చా అని జెప్పేసి. మనం గనుక అక్కడ నో అని పెట్టినట్లయితే అసలు వాళ్ళ ఫోటోస్ ఎక్కడ కూడా వెయ్యరు. అది కూడా ఒక రూల్ అన్నట్లు. అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా, ఆ పిల్లలకి ఇష్టం లేకుండా కానీ, పిల్లల యొక్క పేరెంట్స్‌కి ఇష్టం లేకుండా కానియండి, మనం ఎవరిని కూడా బయట ఫోటోస్ కానియండి, వీడియోస్ కానీ అలాంటివి తీయకూడదు. జస్ట్ వాళ్ళనే తీస్తున్నాడా లేకపోతే అతను అదే మనకు తెలియకపోయినా కూడా పాపం అతను ఎంత భయపడి ఉంటాడో అది చాలా భయపడి ఉంటాడు అతను. ఆ వీడియో చూస్తున్నప్పుడు అతను బతిమలాడుతున్నాడు. కొంచెం ఏజ్‌లో పెద్దతను ఐ థింక్ 70 అబోనే ఉంటాయనుకుంటాను. సో, పేరెంట్స్ ఇక్కడికి రాగానే మనం అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలు చెప్పాలి వాళ్ళకి. అంటే ఇట్లా చేయకూడదు. ఇక్కడ ఉండేటటువంటి రూల్స్ ఏంటి అవన్నీ కూడా చెప్తే ఏంటంటే కొంచెం బెటర్‌గా ఉంటది. వాట్ డు యూ వాంట్? హ్మ్. ఇన్ దట్ నో చార్జింగ్? వై యూ ఆర్ ప్లేయింగ్? ఏండి మీరనుకోవచ్చు అంటే ఈ మాత్రం దాంట్లో ఇప్పుడు పోలీసులు పట్టుకెళ్తారు. అంటే ఏం పట్టుకెళ్లరు. పబ్లిక్ ప్లేసెస్‌లలో ఫోటోస్, వీడియోస్ అంటే మీకు నచ్చినట్లుగా తీసుకోవడం ఓకే. బట్ పక్క వాళ్ళనైతే తీసుకోకూడదు. జస్ట్ వాళ్ళు వార్న్ చేస్తారు అలా చేయకూడదు అని చెప్పేసి. అండ్ ఒక ఇన్సిడెంట్ జరిగిందిది. ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఒక ఇండియన్స్ అప్పుడే న్యూగా వచ్చారన్నట్లు యూఎస్‌కి. వాళ్ళు వాల్గ్రీన్ అక్కడ ఇట్లా ఫోటోస్, వీడియోస్ తీసుకుంటున్నప్పుడు వాల్గ్రీన్‌లో వర్క్ చేసేటటువంటి అతని యొక్క కారుని ఫోటో తీశారంట వాళ్ళు. అది వాంటెడ్‌గా కాదు. జస్ట్ నార్మల్‌గా వాళ్ళు అట్లా నిల్చున్నప్పుడు ఇట్లా వీడియో తీసుకుంటున్నాను. అప్పుడే న్యూగా యూఎస్‌కి వచ్చారు. అతను వాళ్ళ మీద కంప్లెయింట్ చేస్తే వాళ్ళ ఇంటికి పోలీస్ వాళ్ళొచ్చారు. మన ఇండియన్సే వాళ్ళు. సో, వాళ్ళ ఇంటికి పోలీసులొచ్చిన తర్వాత వీళ్ళకి అర్థం అవ్వాలి అసలు ఏం చేశాం మేము అంటే, లేదు మీ మీద ఇట్లా కంప్లెయింట్ ఇచ్చారు. మీరు ఇక్కడ వాల్గ్రీన్‌లో అంట వీడియో తీశారంట కదా! అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు షాక్ అయ్యారంట. తర్వాత చూపిచ్చారంట ఫోటోస్. అసలు మేమేమి తీయలేదు. జస్ట్ నార్మల్‌గా న్యూగా యూఎస్‌కొచ్చాము అని. అప్పుడు పోలీస్ అతను ఆహ్, అతనేమన్నాడంటే, "మీరు ఇంకోసారి ఆ సరౌండింగ్స్‌లలో కనిపించకూడదు" అని చెప్పాడు. అంటే వీళ్ళు గట్టిగానే ఇచ్చి పడేశారు. ఎందుకు మేము కనిపించకూడదు, అసలు మేమేం చేశామనేసి మేమసలు ఏమీ మిస్టేక్ చేయలేదు. మాకు మెడిసిన్స్ ఏం కావాలన్నా కూడా ఎప్పుడు వాల్గ్రీన్‌కే ఎళ్లి తీసుకుంటాము. మేము వెళ్ళకుంటే ఎట్లా అని చెప్పేసి. అతనుండి సో, ఓకే. నేనైతే ఇన్ఫార్మ్ చేస్తాను వాళ్ళకి అన్నారు. సో, మన మిస్టేక్ లేనప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం గట్టిగానే చెప్పొచ్చు. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. కాకపోతే వేరే పిల్లలను ఫోటోస్ తీయడం కానియండి, పబ్లిక్ ప్లేస్‌లో ఉన్నప్పుడు వేరే వాళ్ళని వీడియోస్ తీయడం కానియండి, వాళ్ళ మీద చేతులేసి లేకపోతే వేరే అమెరికన్స్ కదా! మనం ఏదో వీడియోలలో పెడదాం అని చెప్పేసి వాళ్ళతోటి ఏదో క్లోజ్‌గా బిహేవ్ చేయడం కానీ అలాంటివైతే చేయకూడదు. ఐ మీన్ మినిమమ్ ఎథిక్స్ మనం కూడా ఫాలో అవ్వాలి కదా! సో, వాళ్ళకి అలాంటి ఇంట్రెస్ట్ ఉండవు. ఈవెన్ అంటే ఓన్లీ మన ఇండియన్స్ అనే కాదు. మన ఇండియన్స్ కాదు ఆ ప్లేస్‌లో వేరే అమెరికన్స్ ఉన్నా కూడా వాళ్ళు అలానే రియాక్ట్ అవుతారు. సో, ఇలాంటి మనం ఈ మధ్యలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ నుంచి మనం తెలుసుకోవాల్సినవి అవే. సో, తప్పకుండా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, తప్పకుండా ఇన్స్యూరెన్స్ అనేది తీసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ న్యూరా వచ్చేసి ఇన్స్యూరెన్స్ ఎక్స్‌పెన్సివ్ అవుతుంది. ప్రతి నెల ఇన్స్యూరెన్స్‌కి ఎవరు డబ్బులు కడతారు అని చెప్పేసి.
సో, మీకు ఏదైనా ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చాది అంటే మొత్తం కూడా పోతది. ఈవెన్ ఇండియాలో ఉన్నయి కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తది. ఈ మధ్యన ఇక్కడ స్టూడెంట్స్ కొంతమంది అట్లనే సఫర్ అవుతూ ఉన్నారు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇన్స్యూరెన్స్ లేదు అని చెప్పేసి. సో, తప్పకుండా ఇన్స్యూరెన్స్ తీసుకోండి. కొంతమంది కాలేజెస్ వాళ్ళు తక్కువకి ప్రొవైడ్ చేస్తారు. కొంతమంది మంత్లీ $30, $40లోనే వస్తుంటాయి మంచి మంచి ఇన్స్యూరెన్స్‌లు. సో, చెక్ చేసుకోండి. కుదిరితే నేను సెర్చ్ చేసి కూడా మీకు మంచివి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.